హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే సాటర్డే అండి, మా పిల్లలకి హాఫ్ డే అనమాట స్కూలు. మా పెద్ద బాబు ఏదైనా స్వీట్ తినబుద్ధి అవుతుందమ్మా, ఏదైనా స్వీట్ చేసి పెట్టు అని అడిగాడు. గులాబ్ జామ్ చేద్దామని తీసానండి. చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి, కుదరలేదు చేయడానికి. ఇప్పుడైతే మనం ప్యాకెట్లోని పిండిని చక్కగా కర్చుకొని దాని మీద మెజర్మెంట్స్ ప్రకారమే నేను చేస్తానండి. దీనికి వచ్చేసరికి లైట్గా వాటర్ పోసుకోవాలండి. లైట్గా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. కొంచెమే సరిపోతాయండి, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ప్యాకెట్లో పిండిని పోసిన తర్వాత ఉండలు లేకుండా ఫస్ట్ ఆ పొడి పిండి అంతా కదిలిస్తానండి. ఇంకా దీంట్లో ఏం కలిపే పని లేదండి, జస్ట్ వాటర్. ఇప్పుడు నేను పోసిన వాటరే నాకు సరిపోయినాయి పిండి మొత్తానికి. నేను ఇక అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు. అలా కలుపుకొని సాఫ్ట్గా చాలాసేపు మనం పిసుకుతూ ఉండాలండి పిండిని, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. పిండి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి ఇంకా బాగా సాఫ్ట్గా తయారైపోతుంది. అప్పుడు మనం ఉండలు చిన్న చిన్న ఉండలు చేసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అది నేను చూపిస్తున్నాను కదండి కన్సిస్టెన్సీ, అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత అలా మనం ఫింగర్ పెడితే అలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. పిండి అలా సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ 10 నిమిషాలలో మనం దీంట్లోకి వచ్చేసరికి నేను 900 గ్రామ్స్ షుగర్కి 900 ml వాటర్ పోస్తాను. అది ఇక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆర్ 7-8 మినిట్స్ బాగా మరగనిస్తానండి షుగర్ని. ఇలా తీగ అలా ఏమి ఉండదండి దీనికి, జస్ట్ కరిగి కొంచెం సేపు బాయిల్ అయితే చాలు. ఆ షుగర్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం రాసుకోండి, చేతులకి ఆయిల్ రాసుకొని చేస్తే సాఫ్ట్గా ఏమి లేకుండా నీట్గా వస్తుంది రౌండ్గా. ఇక్కడైతే షుగర్ బాయిల్ అవుతుంది. ఈ షుగర్ బాయిల్ అయ్యేలోపు నేను ఉండలు చేసుకోవడం అయిపోయిందండి. షుగర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి 3 యాలుక్కాయలు దంచి ఆ పొడి వేశాను. యాలుక్కాయ ఫ్లేవర్ ఉంటే గులాబ్ జామ్ చాలా బాగుంటుందండి. గులాబ్ జామ్ ఇంట్లో తింటేనే ఎక్కువ రుచి, బయట దానికన్నా ఇంట్లో ఫ్లేవర్ బాగుంటుంది మాకైతే. నేను వచ్చేసరికి గులాబ్ జామ్ చాలా తక్కువగా చేస్తానండి. నాకు మా అత్తయ్య గారు మేము వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారు, అందుకని నేను అంతగా చేయను. ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఆయిల్ పెట్టేసుకున్నాను, ఉండలు రెడీ అయిపోయినాయి, చేసేసుకున్నాను. అందుకని ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఉండలు చిన్నగా జారుడిచుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మనం గులాబ్ జామ్కి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే నీట్గా కాలుతుందనమాట, లోపల చక్కగా ఉడుకుతుంది. అదే హైలో పెట్టేస్తే ఊరికనే షేడ్ మారిపోయి మనకి లోపల కుక్ అవ్వదన్నమాట. అందుకని నీట్గా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి చాలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అవి కొంచెం రెడ్డిష్ షేడ్లోకి వచ్చినప్పుడు తీసి పక్కన ఉన్న పాకంలోకి వేసుకోవడమేనండి. నేనైతే ఈ కలర్ వచ్చేదాకా ఉంచుతాను. కొంచెం పక్కకు వచ్చానండి, అవి తిప్పక అలా ఉన్నాయి కలరు, అలా వేసేస్తాను. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి కూడా వేసేసాను. మొత్తం అయిపోయిందండి, అంతే. జస్ట్ 10 మినిట్స్ అండి. 10 మినిట్స్లో గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా, అసలు లోపల ఎంత చక్కగా ఉడికిందంటే అంత బాగుందండి. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు అయితే చిన్న స్లీప్ వేస్తున్నారండి, అందుకనే నేను వాళ్ళకి టేస్ట్ చూపించలేదు. నేను టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా మంచి ఫ్లేవర్తో అదిరిపోయిందండి గులాబ్ జాము. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక షేర్ చేసి